లంకలో రామరావణ యుద్ధానంతరము రావణాసుని వధించిన తరువాత సీతా సమేతుడై శ్రీరామచంద్రుల వారు ఈ అరణ్య ప్రాంతంలో కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్నారు. ఆ విశ్రాంతి సమయంలో హనుమంతుని దగ్గరికి పిలిచి, హనుమా, నీవు నాకు యుద్ధంలో అనేక విధాలుగా సహకరించినావు. నీ మేలు మరువరానిది. దానికి ప్రతిఫలంగా నేను నీకు కొన్ని వరాలు ఇవ్వబోతున్నాను. నీకు ఎలాంటి వరాలు కావాలో కోరుకుంటే, ప్రభు నాకు వరాలతో పనే ఉంది, మీలాంటి ప్రభువుల పాదసేవ తప్ప అన్నాడు. అలా కాదు హనుమా, నీ మేలు మరువరానిది. నీవు లేనిదే నేను లక్ష్మణ బ్రతికించుకోలేను, సీతమ్మ జాడ కనుక్కోలేను, వానర సైన్యంతో కలిసి మీరు లంకపోయిన గండెత్తలేను. దానికంతా మహోన్నతమైన ఉపకారం చేసిన నీకు నేను ఎంత ఇచ్చినా తక్కువే. కాబట్టి నీకు ఎలాంటి వరాలు కావాలో కోరుకుంటే, నాకు వరాలతో పని లేదు, మీలాంటి ప్రభువుల పాదసేవ తప్ప అన్నాడు. అలాగ కాదనుమా, మాకు ఏ విధంగా అయితే కోరిక నెరవేర్చినావు, నిన్ను నమ్మి వచ్చిన భక్తుల కోరికలు నెరవేర్చడానికి నిన్ను ఇక్కడ ప్రతిష్ఠ చేస్తున్నానని చెప్పేసి వాళ్ళు కూర్చున్న ప్రదేశంలోనే ఒక చిన్న బండరాయి కనిపిస్తే, ఆ బండరాతి కొన భాగంలో తన బాణం తీసి బాణంతో హనుమంతుని ఆకారాన్ని తీసి ప్రతిష్ఠ చేశాడంట. ఎప్పుడైతే రాముల వారు ప్రతిష్ఠ చేసిన తర్వాత ఆ రాయి అంచెలంచెలుగా పెరుగుతూ పోయింది. హనుమా, మేము ఎక్కడ కింద ఉన్నాము, నువ్వు ఎక్కడ ఆకాశానికి పోతున్నావు, భక్తులు నీ పాదదర్శనం చేసుకోవడానికి కూడా కష్టం అవుతుంది, ఆగిపో అని చెప్తే రాముని ఆజ్ఞ మేరకు ఆగిపోయినావు. మేము అయిన తర్వాత అయినా నువ్వు మళ్ళీ ఆకాశాన్ని ఎత్తపోతే కష్టం అని చెప్పేసి పైన రాముల వారు శాస్త్రోక్తంగా కొన్ని బీజాక్షరాలు లిఖించి, నీతో పాటు మేము కూడా ఇక్కడే ఉంటామని చెప్పేసి పైన రాముడు, లక్ష్మణుడు, సీత ముగ్గురు కూడా పైన ఉన్నారు, కింద హనుమంతుడు ఉన్నాడు. ఇంకటి ఒకే శిలపైన నలుగురు ఉన్న విగ్రహం ఎక్కడ లేదు. అది మహోన్నతమైన విగ్రహం. అది రామాయణ కాలం నాటి విశేషం. మామూలుగా అయితే ఆంజనేయ స్వామి కలిసి దక్షిణ మగం ఎక్కువ ఉంటాడు, కానీ ఇక్కడ తూర్పు మగంగా ఉన్నాడు. దాంట్లో కూడా రాముల వారు ఏ సందర్భంలో గీసా అంటే, ఆయన ఉత్తరాల హిమాలయ పర్వతాలకి వెళ్ళి సంజీవికరణ తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి భయంకర రూపంలో కనపడినాడో ఆ రూపాన్ని రాముల వారు ఈ బండపైన గీశారు. ఏమో స్వామి